హాయ్ ఫ్రెండ్స్, నేను అభినయ్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నీ పేరు? అక్షయ్ గౌడ్. నేను 2nd క్లాస్ చదువుకుంటున్నాను. ఇప్పుడు మేము సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మేము సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మాట్లాడుకుంటున్నాం. 3, 2, 1 గో స్టార్ట్. ధోని ఏమో తన మంచిగా ఆడతాడు కాబట్టి అట్లా అవుతుంది. ధోని ఏమో మంచిగా ఆడతాడు కాబట్టి ఇలా కొన్నిసార్లు బ్రెయిన్ వాడతాడు. ఆయనకి ఆడడం కాదు, బ్రెయిన్ వాడడం కొన్నిసార్లు మంచిగా ఉంటుంది. కొన్నిసార్లు మంచిగా ఆడ కొన్నిసార్లు మ్యాచ్ గెలుస్తాడు. విరాట్ కోహ్లీ ఏమో కొన్నిసార్లు మంచిగా ఆడాడు, ఓవర్ స్మార్ట్ అయ్యి అట్లా కొన్నిసార్లు ఓడిపోతాడు. విరాట్ కోహ్లీ ఓడిపోయినాక కాబట్టి విరాట్ కోహ్లీ ఎక్కువసార్లు ఓడిపోతాడు. అందుకే కొన్నిసార్లు మ్యాచ్ ఇప్పుడు T20 వరల్డ్ కప్లో కాదు, T20 కప్లో అప్పుడు విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్లోనే అవుట్ అయినాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ మంచిగా టాలెంట్ పడతలేడు కాబట్టి. ధోని ఏమో అప్పుడు రిటైర్డ్ అయ్యిండు కాబట్టి తను మంచిగా ఆడతలేడు. అప్పుడు విరాట్ కోహ్లీ ధోని ఇప్పుడు పడకుండా అనుకో చాలా మ్యాచ్లు గెలుస్తున్నాయి సిఎస్కే. కానీ ఈసారి ధోని లేడు కాబట్టి సిఎస్కే మ్యాచ్లు గెలుస్తలేం. ఇప్పుడేమో సిఎస్కే అయితే గెలుస్తుంది అనుకుంటా. నేనైతే సిఎస్కే టీము. కొంతమంది బాలాదిత్య అని కూడా సిఎస్కే ఉంటారు మా స్కూల్లో, బాలాదిత్య అని. ఇంకా అక్షిత్ ఏమో ఆర్సీబీ. ఆయన ఆర్సీబీ నిజానికి ఆర్సీబీ కాడు, వాడు ఆర్సీబీ అని ఉంటాడు. కానీ ఆయనకి ఆర్సీబీ అంటే ప్రాణం. మా సిఎస్కే ఫ్యాన్ వాళ్ళకి కూడా ఆర్సీబీ అంటే సిఎస్కే అంటే ప్రాణమే. ఆర్సీబీ అంటే మాకు ప్రాణం కాదు, వాళ్ళకి ప్రాణం. ఇంకా నా ఫేవరెట్ బ్యాట్ ఏమో ఎస్ఎస్. మా ఫ్రెండ్స్ బ్యాట్ అయితే నాకు తెలియదు. ఈయన బ్యాట్ కూడా ఎస్ఎస్. ఇంకా మా కాలనీలో అందరు ఫేవరెట్ బ్యాట్ ఎస్ఎస్. కొంతమందికి కూడా ఎంఆర్ఎఫ్ కూడా ఉంటుంది. అందుకే ధోని బ్యాట్ ఏమో టోను, విరాట్ కోహ్లీ బ్యాట్ ఏమో ఎంఆర్ఎఫ్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మ్యాచ్లు బాగానే గెలుస్తారు. ఇప్పుడు అయితే అదేంది, ధోని అయితే మంచిగా ఆడతాడు. విరాట్ కోహ్లీ కూడా మంచిగా ఆడతాడు. కొన్నిసార్లు ఓవర్స్ మాట ఇట్లా ఓడిపోతాడు మ్యాచ్లు. అందుకే ధోని బాగా ఆడతారు. నేను ధోని బాగా ఆడతారు, విరాట్ కోహ్లీ బాగా ఆడతారు అంటలే. ఎక్కువ ఇద్దరు ఒక్కటేలాగా ఆడతారు. కానీ ధోని ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేస్తాడు అంతే. నాది విరాట్ కోహ్లీ బాగా ఆడతారు నేను అట్లా అంటలే. విరాట్ కోహ్లీ బర్త్డే ఉంటే నాకు విష్ చేస్తాం కూడా, అతను ఉంటే ధోని బర్త్డే ఉంటే నాకు విష్ చేస్తాం. అందుకే విరాట్ కోహ్లీ అయితే ధోని అయితే మంచివాడే ఉంటాడు. అందరు మంచివాళ్ళే ఉంటారు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్లో ఇంకా ధోని రిటైర్మెంట్ అయిపోయినా ఆడతలేడు. విరాట్ కోహ్లీ ఏమో ఆడిండు బాగానే. కానీ విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటుండు. ఓన్లీ ఐపీఎల్ ఆడతారంట విరాట్ కోహ్లీ. ఇప్పటి నుంచి ఐపీఎల్ స్టార్ట్, మార్చ్ 2022కి ఇప్పటి నుంచి ఐపీఎల్ స్టార్ట్. మార్నింగ్ ఒక ఐపీఎల్ ఉంటుంది, ఇంకా సండే రోజు 2 ఐపీఎల్ ఉంటాయి. ఇట్లా ఐపీఎల్ స్టార్టే ఉంటాయి. ఎంఆర్ఎఫ్ ఫస్ట్ మ్యాచ్ ఏమో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఉంటుంది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కదా. నెక్స్ట్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగానే ఆడతాడు. కేకేఆర్ కూడా అన్నీ మంచిగా, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్. నేను తెలంగాణలో పుట్టినా, కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ నాకు నచ్చదు. ఎందుకంటే సిఎస్కే ఏదో చూజ్ చేసుకోవచ్చు కదా, నేను సిఎస్కే చూజ్ చేసుకున్నాను అంతే. అందుకే ఫ్రెండ్స్, మేము అందరినీ సిఎస్కే ఆర్సీబీ అన్నీ మంచిగానే ఆడతాయి. ఇప్పుడు వీడే నువ్వేది కదా, నువ్వేది సిఎస్కే కదా. వీడేమో సిఎస్కే. ఈ అక్షయ్ గౌడ్ సిఎస్కే మా టీమే ఉంటాడు. మ్యాచ్ ఆడడానికి వస్తాడు, కానీ రన్స్ బాగానే ఆడతాడు ఫ్రెండ్స్. వీడు రన్స్ అయితే చాలా స్పీడ్లు ఉడుకుతాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు మేము ఫస్ట్ బాల్లోనే 5 రన్స్ చేసుకుంటాడు. అంత స్పీడ్ ఉడుకుతాడు రన్స్ చేస్తున్నప్పుడు. కానీ మా ఫ్రెండ్స్ అంత స్పీడ్గా రన్ చేయకుండా నీ రన్స్ చేయలేరు. వీడేమో చాలా స్పీడ్గా ఉడుకుతాడు కాబట్టి గెలుస్తాడు. వీడు కూడా చాలా బాగా ఆడతాడు. కానీ కొట్టనీకైతే బాల్ దూరం కొడితేనే అప్పుడు రన్స్ చేయగలుగుతారు. చాలా స్పీడ్గా ఉడుకుతారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక వీడియో ఉంది, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఒక నిమిషం కోసం బ్రేక్. ఫ్రెండ్స్, బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా వీడియోలు బాగానే ఉంటాయి. నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక్క లైక్ కూడా చేయకుండా నేను ఒక్కనే 36 సబ్స్క్రైబర్ చేసుకున్నా. లైక్స్ ఏమో తోసలు, వ్యూస్ కూడా కావాలి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూస్తూనే ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.